ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణకు చెవిరెడ్డి భార్య, కుమారుడు హాజరయ్యారు. చెవిరెడ్డి భార్య పేరు మీద పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. హవాలా, మనీ లాండరింగ్ లో చెవిరెడ్డి భార్య, కుమారుడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈడీ విచారణకు అటు చెవిరెడ్డి భార్య, కుమారుడు ఇద్దరు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ మద్యం కేసులో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా కూడా వారి అకౌంట్ల నుంచి లావాదేవీలు, హవాలా అమౌంట్ కూడా జరిగినట్లుగా కూడా ఈడీ గుర్తించింది. నేపథ్యంలో వారిద్దరినీ కూడా విచారణకు పిలిచింది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, ఏపీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో మరొకసారి ఈడీ దూకుడు పెంచినట్టుగా చెప్పుకోవాల్సి. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన భాస్కర్ రెడ్డి భార్యతో పాటు ఇద్దరు కుమారులకు కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు పంపించిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో వారు ఈడీ ఆఫీస్ ఎదుట విచారణ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి A39 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అతడి ఆ క్రమంలో సుమారుగా ఒక 60 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇల్లీగల్ మనీని ఇటు భార్య, పిల్లల పేరు మీద అతడి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం, ఆ తర్వాత కొన్ని ఆస్తులను కూడా వీరి పేరు మీద కొనుగోలు చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలో వారికి ఈ రోజు సంబంధించి వారి బ్యాంకు స్టేట్మెంట్లు వెరిఫై చేసేందుకు ఈడీ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, ఇద్దరు కుమారులకు కూడా నోటీసు పంపించినట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రస్తుతానికి ఇంకా విచారణ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అప్పుడు అక్రమ లావాదేవీల వ్యవహారానికి సంబంధించిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో కూడా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఖాతాలోకి తర్జుమా అయినట్టుగా గుర్తించారు. అంతేకాకుండా కొంత హవాలా మనీ కూడా ట్రాన్సాక్షన్ చేసినట్టుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వారిని ఈ రోజు విచారణకు పిలిచినట్టుగా చెప్పాల్సింది. వాళ్ళకి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, అదేవిధంగా ఇతర వివరాలను కూడా వెరిఫై చేసినట్లుగా సమాచారం. ఓకే కిరణ్, థ్యాంక్ యూ. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడైతే కొనసాగుతోంది. ఈడీ విచారణకటు చెవిరెడ్డి భార్య, కుమారుడు ఇద్దరు కూడా హాజరయ్యారు. సుదీర్ఘంగా విచారణను అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో వారి అకౌంట్లలో భారీగా లావాదేవీలు జరిగినట్లుగా అక్రమ విధానాల ద్వారా వారికి భారీ మొత్తంలో సొమ్ము అకౌంట్లలోకి చేరినట్లుగా కూడా ఈడీ గుర్తించింది. నేపథ్యంలో ఆ వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈడీ అధికారులు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది.